స్వర్ణ, వాణ్ణి దీనికిచ్చి నువ్వు కాసేపు సీత దగ్గరుండు. వెళ్ళు స్వర్ణ, వదిలికి తోడుగా ఉండు. ఇవ్వవే, ఇచ్చి వాడిని భోజనానికి పంపించో. తర్వాత తింటానంటున్నాడు కదా బావా. సీత అలా ఉందని ఉంటాడు. ఇచ్చి వెళ్ళు స్వర్ణ. స్వర్ణ వెళ్ళు, వదిలికి తోడుగా ఉండు. వెళ్ళు. చిన్ని కన్నలు, చిన్ని కన్నలు, చిన్ని కన్నలు, చిట్టి తల్లులు. మంగా, దీనికోసమేగా నువ్వు ఆకలేదన్నావు. సరే, నువ్వు వాడి ముద్దులు తింటూ ఉండు, నేను అన్నం తిని వస్తాను. చిన్ని కన్నలు, చిన్ని కన్నలు, చిన్ని కన్నలు. అక్క, సారీ అక్క, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నా మూలంగా నీకు ఈ పరిస్థితి వచ్చింది. నిన్ను బావను బాధ పెట్టాను. నా పొరపాట్లు నీ తప్పులుగా మారుతున్నాయి. ఏం చెయ్యాలో తెలియడం లేదక్క. ఆవిడ దాష్టికానికి భయపడుతున్నాను, ఎదిరించాలన్న ఆతృతతో తప్పు చేస్తున్నానో అర్థం కావట్లేదు. నా మూలంగా నీకు మళ్ళీ కష్టం నష్టం ఏం జరగకూడదు. జరగనివ్వను. ఎలా ఆ వక్కల లెక్కలు మార్చటం, నిన్ను తప్పులకు బాధ్యురాలి కాకుండా చేయటం ఎలా? సాకేత్ నేనంటే ఇష్టపడుతున్నాడో లేదో స్పష్టంగా తెలియకపోయినా తన కొడుకు మీద మాత్రం చాలా ప్రేమ ఉంది. ఆ ప్రేమని నాకు అనుకూలంగా మార్చుకుంటే, సాకేత్ని పూర్తిగా నా వైపు తిప్పుకుంటే, సాకేత్ని గ్రానీకి పోటీ చేస్తే, కొడుకు మీద ప్రేమతో గ్రానీకి ఎదురు తిరిగేలా చేస్తే చెయ్యొచ్చు. హారతి మాయలో పడి ఎదురు తిరిగినవాడు కొడుకు కోసం ఎందుకు ఎదురు తిరగడు? అమ్మమ్మ నా కొడుకుని దగ్గర చేసుకోవాలని అనుకుంటుంది. నేను వీణ్ణి సాకేత్కి దగ్గర చేసి ఆవిడికి సాకేత్ని దూరం చేసి వేరు కాపురం పెడితే, ఎస్, మేము ఇంట్లో ఉండం. అప్పుడు నా తప్పు అక్క తప్పుగా లెక్కలేసే వక్కల బెదిరింపులు ఉండవు. అక్క జీవితానికి ఏ నష్టం ఉండదు. తను నన్ను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి వక్కల ప్లానేసింది. నేను ఈ కుటుంబాన్ని చెక్కలు చేసి సాకేత్ని నాతో పట్టుకెళ్తే కథ కంచికి, అక్క సేఫ్ జోన్కి. ఎలాగైనా ఈ ప్లాన్ వర్కౌట్ చేయాలి. వీళ్ల మధ్య ఈ ప్రేమ శాశ్వతంగా ఉండాలి. అదలా జీవితాంతం కొనసాగాలంటే నేనిందాక చేసిన ఆలోచన ఆచరణలో పెట్టడమే, వేరు కాపురమే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం. స్వర్ణ, ఇక నువ్వు వెళ్ళొచ్చు. పర్వాలేదులే బావా, నేను అక్క దగ్గర పడుకుంటాలే. నువ్వెళ్ళి సాకేత్ గదిలో పడుకో. అక్కకి ఏ ఇబ్బంది రాకుండా లేకుండా నేను చూసుకుంటాలే. నువ్వెంత కేర్ఫుల్గా ఉంటావో, ఎంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతావో ఈ యాక్సిడెంటే ప్రూవ్ చేసింది. నా సీతను నేను చూసుకుంటాను, కానీ నన్ను అరిపించి సీతను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. అది కాదు బావా. వాదించి విసిగించకు స్వర్ణ, వెళ్ళు. తను నా భార్య. తనకు అటెండెంట్గా ఉండి నా భార్యకి నేను సేవలు చేసుకోగలను. ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదు. అందులో ప్రత్యేకంగా నీ సేవలు అస్సలు అవసరం లేదు. అంత పరాయిదాన్ని అయిపోయానా బావా? నేను తన చెల్లెల్ని. సీత అలా అనుకునే ప్రమాదం కొని తెచ్చుకుంది. చూడు, నా పేషెన్సీని టెస్ట్ చేయొద్దు. తను లేస్తుంది. వెళ్ళమంటున్నానుగా, వెళ్ళు. నా సాటిస్ఫాక్షన్ నన్ను దక్కించుకొని.
సాయం చేస్తున్నాడు సాయం, తోడుంటున్నాడు తోడు. తోడబుట్టి తెచ్చిపెట్టుకున్నది చాలేదు. నా కోసం చాలా కష్టపడుతున్నాడు, చాలా బాధపడుతున్నట్టున్నాడు. నిద్ర లేక అలసిపోయినట్టున్నాడు. నేనంటే రఘుకి ప్రాణం, కానీ నాన్నమ్మ విషయంలో ఆవిడ్ని కాదనలేక అలా ప్రవర్తించుంటాడు. సీత, ఎందుకు లేచావు? నేను పక్కనే ఉన్నాను కదా, నన్ను లేపచ్చు కదా. నేను ఇక్కడుంది దేనికి? రా సీత, కూర్చో. బాగా స్ట్రైన్ అయి ఉన్నావని. నీకోసం నేను ఎంత స్ట్రైన్ అయినా పెయిన్ ఫీల్ అవును. ఎందుకు లేచావు? దాహంగా అనిపిస్తే మంచినీళ్ళు తాగుదామని. ఇదిగో. ఓ ఆగాగు, ఒక్క నిమిషం. టైం అయింది, టాబ్లెట్ ఇస్తాను. నేను ఇక్కడుంది నీకోసమే సీత. నన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని? నువ్వు డిస్టర్బ్ కావద్దు. నేను తట్టుకోలేను. నా అనుకునే దానివే, నువ్వు ఒక్కదానివే. నిన్నిలా చూసి తట్టుకోలేకపోతున్నాను. ఇప్పటికే నా గుండె భరించలేనంత బరువు ఎక్కింది. మళ్ళీ నీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నేను అసలు తట్టుకోలేను. తట్టుకునే శక్తి లేదు. ఏమైపోతానో తెలీదు. నువ్వే నా ఆధారం అని బతుకుతున్నాను. నన్ను బాధ పెట్టొద్దు. నా గురించి కూడా ఆలోచించు సీత. నా చేయి నీ చేతిలో ఉంది. దాన్ని వదిలితే నేను కుప్పకూలిపోతాను. గుర్తుంచుకో. సీత, జ్యూస్ ఏమైనా తాగుతావా? వద్దు రఘు, నాకిప్పుడేం వద్దు. అన్నీ వద్దంటే ఎలా? త్వరగా రికవర్ అవ్వాలంటే అప్పుడప్పుడు కాస్త కాస్త జ్యూస్ తాగాలి. తీసుకొస్తానుండు. బాబు, గోత్రనామాలు చెప్పండి. పంతులు గారు, 101 టెంకాయలు మొక్కుబడి ఉంది. సరే, గోత్రనామాలు చెప్పండి. పైడిపాల గోత్రం ఆనంద్. పైడిపాల లక్ష్మి. గోత్రోద్భవస్య రఘురామ్. లక్ష్మీ ఆనంద్ నామధేయస్య రఘురామ్ నామధేయస్య ధర్మపత్ని సీతా నామధేయస్య క్షేమస్థైర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అయ్యా, మీరు ఆ రావి చెట్టు దగ్గర మొక్కు తీర్చుకుందరు పదండి. అమ్మా, మీరు కూడా బొట్టు పెట్టుకోండి. ఆ కొబ్బరికాయ ఇలా ఇవ్వండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. రఘురామ్, పిన్ని. నువ్వు వెళ్ళి కొబ్బరికాయలు తీసుకురా. అలాగే పిన్ని. సీత, అగరబత్తులు వెలిగిద్దాం.
పట్టుకో. అయ్యా 101 కొబ్బరికాయలు తెచ్చారు కదా? తెచ్చాం పూజారి గారు. తీసుకొచ్చాను. హరి ఓం ఓం మహాగణాధిపతే నమః. ఓం ఇదిగో కొబ్బరికాయ తీసుకోండి. అయ్యా దండం పెట్టుకుని మొదటి కొబ్బరికాయ కొట్టండి. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం. కళ్ళు కనపట్టలేదా? శ్రద్ధతో చేయాల్సిన పని టెంపర్తనంతో చేస్తావా? నీ మొక్కు తీర్చుకుంటూ నా మొక్కు చెడగొడతావా? నేను ఏ పసుపు కుంకాలు కోరి ఈ మొక్కు తీర్చుకోవడానికి వచ్చానో, నీ మూలంగా ఎవరికి పసుపు కుంకాలు ఉన్నాయో వాళ్ళకి కీడు కొడుతుంది, అర్ధాంతరంగా పోతారు. సారీ అండి, చూసుకోలేదు. అన్నిటికీ ఇదొకటి దొరికింది. సారీ అంట సారీ. సారీ అంటే నా మొక్కు తిరిగి వస్తుందా? ఆరిపోయిన దీపం వెలుగుతుందా? నేల పాలైన పసుపు కుంకాలు తిరిగి పళ్ళలోకి వస్తాయా? నేను నా మొగుడు బ్రతుకు కోసం మొక్కుకున్నాను. ఈ అపచారం నీ పెళ్ళాన్ని పీడించక మానదు. అయ్యో ఏమిటమ్మా ఇది? ఏదో పొరపాటు జరిగిన దానికి ఎందుకు అలా శపిస్తున్నారు? శపించకపోతే దీవిస్తారా? దేవుడు శిక్షించి తీరుతాడు. ఏమిటమ్మా పవిత్రమైనటువంటి దేవాలయంలో అలాంటి పిచ్చి మాటలు మాట్లాడతావు? నీ నోరు మంచిది కాదు కాబట్టే, భక్తి శ్రద్ధలతో ఉండాల్సిన చోట పాడు మాటలు మాట్లాడుతున్నావు కాబట్టే ఆ దేవుడు నీకు మొక్కు తీర్చుకునే అర్హత లేకుండా చేశాడు. పుణ్యం మూట కట్టుకోవాల్సిన చోట పాడు మాటలు మాట్లాడుకు. వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళవతలకి. వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళు నన్ను తిడతారే? మీరు నాశనం అయిపోతారు. ఆవిడ అంతంత మాటలంది. నాకెందుకో భయంగా ఉంది పిన్ని. నాకు అలాగే ఉంది రఘు. ఏంటి రఘురాం, అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుంటే ఎలా? ఏదైనా దేవుడి చేతిలో ఉంది. మనుషుల శాపనార్థాలకు మానులేం వరగవు. బాగా చెప్పావమ్మా. భయాలు మానేసి ముందు మొక్కు తీర్చుకోండి. నా భయం నీ గురించే సీత. నేను భయపడినప్పుడు నీ భయానికి అర్థం లేదు రఘు. సీత, నీకు ప్రమాదం అంటే వాడు భయపడకుండా ఎలా ఉంటాడు? అమ్మా, ఎవ్వరికీ ఏ ప్రమాదం ఉండదు.
నేను మృత్యుంజయ మంత్రం చదివాను. మీరు మొక్కు తీర్చుకోండి. రఘు కానివ్వు, ఏమీ జరగదన్నానుగా. నువ్వు కొబ్బరికాయలు కొట్టు. స్వామి, నేనెంతో ప్రేమతో మొక్కు తీర్చుకుందామని వచ్చాను. చిన్న అపచారం జరిగింది నా వల్ల. నాకు నా కుటుంబానికి ఏ కీడు జరగకుండా కాపాడు. అయ్యా, మీ మొక్కు పూర్తయింది. మీరు లోపలికి రండి. దేవుడి దగ్గర హారతి ఇస్తాను. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, పరమేశ్వర పాదోదుకం పావనం శుభం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘసుమంగళీ భవ, ఆయుష్మాన్ భవ, సర్వాభీష్ట సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు. సీత, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, మీరు ఇంటికి వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళిరా రఘురామ్. ఆ మాట నేను నీకు చెప్పాలి. ఆవిడ అన్న మాట ప్రకారం నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పట్టించుకోవద్దంటే మళ్ళీ ఆవిడ మాటల ప్రకారం అంటావే. సర్లే, పద. రండి. చెప్పినవన్నీ త్వరగా చెయ్యి. అలాగేనమ్మా. స్వర్ణ, ఏ స్వర్ణ. ఏంటమ్మమ్మా? లక్ష్మి ఇంకా రాలేదా? రాలేదమ్మమ్మా. సరే సరే, నువ్వు త్వరగా పిల్లల్ని రెడీ చెయ్యి. నేను ఎలుగుబంటు వెంట్రుకలు, వీలైతే ఎలుగుబంటునైనా తీసుకురమ్మని కబురు పెట్టా. అవన్నీ తీసుకొస్తే ఇదిగో ఈ తాయిత్తులు, వాడు తెచ్చిన మూలికలు, బంగారు మొలతాడు కట్టి వాడి మొలక వేస్తే గాలి ధూళి దడుపు దిష్టి ఏది వాడి దరికి చేరదు. వెళ్ళు, వెళ్ళి వెంటనే వాడిని రెడీ చేసి తీసుకురాపో. సరే అమ్మమ్మా. వాడేడి? ఆఫీస్కి వెళ్ళొస్తానన్నాడు అత్తయ్య గారు. అత్తయ్య గారు, ఏమిటి? గుళ్ళో రఘురామ్ కొబ్బరికాయలు కొడుతుంటే శ్రద్ధతో చేయాల్సిన పని టెంపర్తనంతో చేస్తావా? నీ మూలంగా ఎవరికి పసుపు కుంకాలు ఉన్నాయో వాళ్ళకి కీడు కొడుతుంది. అర్ధాంతరంగా పోతారు. మీరు నాశనం అయిపోతారు. అత్తయ్య గారు, ఏం కాదు. ఆవిడేదో కోపంలో అంది. ఏమిటోనే, ఇవన్నీ వింటుంటే ఎవరో మన మీద కక్ష కట్టి ఇవన్నీ చేయిస్తున్నారా అనిపిస్తుంది. దాని పంచాయితీ అవగానే దీనికి ప్రమాదం. ఇది ప్రమాదంలో నుంచి బయటపడగానే మళ్ళీ ఇంకో సమస్య. దాని పంచాయితీ అవగానే దీనికి ప్రమాదం. ఇది ప్రమాదంలో నుంచి బయటపడగానే మళ్ళీ ఇంకో సమస్య. సరే, దానికి పరిష్కారం ఏదైనా ఉంటే పంతులు గారిని అడిగి చేయిద్దాంలే. ఈ జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే ఓ పక్క భయం. వాడేమో శాంతి నక్షత్రాన గండాలు మెళ్ళో వేసుకుని పుట్టాడు. అందుకే దొరని ఎలుగుబంటును తీసుకురమ్మన్నాను. ఆ ఎలుగుబంటు వెంట్రుకలు, మంత్రినిచ్చిన వనమూలికలు, అమ్మవారి యంత్రము, కుంకుమ, దిష్టిపూసలు తెమ్మన్నాను. సీత, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. లక్ష్మి, నువ్వు చిన్నప్పుడు మన సాకెత్తి కట్టిన మొలతాడు తీసుకురాపో. అలాగే అత్తయ్య. వీణ్ణి వెండి బంగారు గొలుసుల్లో బంధించి తన వాణ్ణి చేసుకోవాలని చూస్తుంది. పైకి ప్రేమ నటిస్తుంది.